భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ అధ్యక్షులు కుక్కు గంగాధర్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా రోగులకు పళ్ల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా కుక్కు గంగాధర్ మాట్లాడుతూ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి చేసిన సేవలను గుర్తు చేస్తూ యువత వాజ్పేయిని ఆదర్శంగా తీసుకుని రాజకీయాలకు రావాలని, నీతివంతమైన రాజకీయాలకు, రాజ్యాంగబద్ధమైన రాజకీయాలకు పునాదులు వేయాలని యువతను కోరారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు పాకిస్తాన్ పై కార్గిల్ యుద్ధం చేసి విజయం సాధించారని, అగ్రరాజ్యాలకు ధీటుగా అణుపరీక్షలు చేసి భారతదేశాన్ని శక్తివంత దేశంగా నిలిపారని ఆయన కొనియాడారు. అటల్ బిహారీ వాజ్పేయి జోహార్ జోహార్. భారత్ మాతా కీ జై. భారత్ మన కటువ తీసుకోవాలి. గిట్ తీసి కనబడతలే అంటే ఎట్లనే వాజ్పేయి గారి పుట్టినరోజు లక్ష్మి రాండి. లక్ష్మక్క కొంచెం ఎన్కరేజర్ రాజేంద్ర లక్ష్మి ఇద్దరు అక్క వాళ్ళకి ఇక్కడియండి. కొంచెం ఈరోజు శత జయంతి అది గురించి जोहार अटल बिहारी वाजपेयी, जोहार अटल बिहारी वाजपेयी, अंधेरी में एक सिंगारी, अटल बिहारी, अंधेरी में एक सिंगारी, अटल बिहारी, भारत माता की जय, भारत माता की जय, भारतीय जनता भारतीय जनता ఈరోజు భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ అధ్యక్షులు కుక్కు గంగాధర్ గారి ఆధ్వర్యంలో మన రాజకీయ భీష్ముడు పద్మ విభూషణ్ భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేయడం జరిగింది. వాజ్పేయి గారి జన్మదినాన్ని భారతదేశ ప్రజలందరూ ఘనంగా నిర్వహించుకుంటారు. ఎందుకంటే వారు భారతదేశానికి, భారతీయ జనతా పార్టీకి ఏలేని సేవలు అందించారు. వారి శత జయంతి సందర్భంగా వాళ్ళందరినీ స్మరించుకొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా వాజ్పేయి గారు నిర్మించిన పార్టీలో మేము పనిచేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే భారతదేశంలో ఆ రోజు ఎమర్జెన్సీ పీరియడ్లో వాజ్పేయి గారు మన ఒక చీకటి రాజ్యానికి ఒక వెలుతురులా ఆ రోజు వాజ్పేయి గారు మన భారతదేశాన్ని అంధకారంలో ఉన్నటువంటి అంధకారాన్ని వెలుతురుతోటి నిర్మించి చాలా ఎనలేని సేవలు భారతదేశానికి అందించారు. అలాంటి గొప్ప నాయకుడు భారతదేశంలో పుట్టడం, అది భారతీయ జనతా పార్టీలో మేము పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు దేశ ప్రజలందరూ కూడా వాజ్పేయి గారిని స్మరించుకోవాలని చెప్పి మరొకసారి భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. భారత్ మాతా కీ జై. వాజ్పేయి శత జయంతి సుపరిపాలన దినోత్సవం భాగంగా ఈరోజు వాజ్పేయి జయంతిని జరుపుకోవడము అందరికీ గర్వకారణము. వాజ్పేయి గారు ఆ రోజు ఢిల్లీ నడివీధుల లోపల సైకిల్ తోటి ఆ నడివీధులు తిరుక్కుంటూ ఆ కవిత ఆయన ఏదైతే రాచదీతాజ్ఞుడు, పరిపాలన దక్షుడు, అందరి ప్రతిపక్షంతో మన్నలో ఉన్న వ్యక్తి, ఉత్తమ మరి భారతరత్న కానీ, ఉత్తమ పార్లమెంటరీగా అవార్డు పొందినటువంటి భారతరత్న వాజ్పేయి గారి జన్మదినము మాకు అత్యంత అభిమాన ప్రియమైన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ కుక్కు గంగాధర్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమానికి
అవకాశం ఇచ్చినటువంటి గంగాధర్ గారికి ధన్యవాదాలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి కార్యక్రమం. వారి జననం 1924 డిసెంబర్ 24 నాడు వారు గ్వాలియర్లో జన్మించడం జరిగినది. వారి జీవితం ఒక సామాన్య జీవితం మొదలుపెట్టి ప్రధానమంత్రి దాకా ఎదిగిందంటే అది భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమవుతుంది. వారు ఆర్ఎస్ఎస్లో చేరి మొదట ఒక న్యూస్ పేపర్లో రైటర్గా పనిచేస్తూ ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయి ఆయన 16వ ఏటనే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడం జరిగినది. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఆ రోజు అరెస్ట్ అయి సెంట్రల్ జైల్లో 24 రోజులు గడిపిన చరిత్ర వాజ్పేయి గారిది. ప్రజల గుండెల్లో ఉండే వ్యక్తి రేపు భావి తరానికి, భవిష్యత్ తరానికి పాఠ్య పుస్తకాల్లో వీరి చరిత్ర ఉంటుంది. భవిష్యత్తు రాజకీయాలకు కూడా యువత కూడా వీరు ఆదర్శంగా తీసుకొని ముందడుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పట్టణ శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు ఏదైతే వాజ్పేయి గారి శతజయంతి ఉత్సవాలు 24 నుంచి 31 వరకు కార్యక్రమాలు చేపట్టాలని జగిత్యాల జిల్లా అధ్యక్షుల యాదగిరి బాబు మేరకు జగిత్యాల పట్టణంలో ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో వారి శతజయంతి ఉత్సవం సందర్భంగా రోగులకు, అనారోగ్యులకు పళ్ళ పంపిణీ కార్యక్రమం చెప్పడం జరిగింది. ఎప్పుడైతే వారి అటల్ బిహారీ వాజ్పేయి గురించి చెప్పలేనంత విషయాలున్నాయి. వారు మన దేశానికి ఎంతో వెలిచేసి వారు ఈరోజు మనం ఉన్నామంటే అటల్ బిహారీ వాజ్పేయి గారే. 1975 ఆ రోజు పార్లమెంట్లో వారు ఏకైక ఎంపీగా గెలిచి మన దేశాన్ని ముందుకు నడిపిస్తూ ఈరోజు వారి జన్మదినం సందర్భంగా మేము వారికి ధన్యవాదాలు తెలుపుతూ పట్టణ శాఖ తరపున తెలియజేస్తూ ముగిస్తున్నాము.